హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఇంతవరకు దేవుడు ఆ యొక్క 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావ స్త్రీ గురించి దానిజల్ వరప్రసాద్ గారు మాట్లాడారు. ఆయన గురించి మాట్లాడిన మాటల్లో మనం ఇలా ప్రభు బలను మనము సిద్ధపరిచిన దినము కాబట్టి లోకాసు వార్త 22 అధ్యాయము 15 నుంచి 20 వచనాలు మనం ధ్యానిద్దాం. ఆయన సిద్ధపరిచారా సంస్కరణ? ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీకు దీనిలో తీసుకుని మీలో పంచుకుని, ఇక మీద దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగుదని మీతో చెప్పుచున్నాను. గిన్నెలోని యేసు ప్రభు ఆయన రొట్టెను ద్రాక్షారసము ఒక పొయ్యిల రొట్టెల పండుగలో 12 మంది శిష్యులను గదిలో ఏర్పాటు చేసి 22 అధ్యాయం 15 నుంచి 20 వచ్చిన వరకు మాట్లాడిన మాటల్లో ఆయన ఈ గిన్నెలోని చాలా గిన్నెలో నీళ్ళు తాగటం ఆ గిన్నె సంబంధించిన కాదు, ప్రభు యొక్క సిద్ధపరిచిన ఆ ద్రాక్షారసాన్ని, ఆ కలవరశిలలో కాచిన రక్తాన్ని మన కొరకు ఏర్పడుతుంది. అది పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి విరిచి, ఇది మీరు వారికి ఇచ్చి, ఇది నా కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిలో చేయడం చెప్పింది. ఈయన శరీరం ఆయన తోటలుగా సిలువకు వేసినప్పుడు ఆ నలగగొట్టబడి శరీరాన్ని పోల్చాడు రొట్టెను. ఆ రొట్టెను పోల్చిన దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు ప్రజలకు పంచి పెట్టడానికి సిద్ధపరిచాడు. ఒకసారి 3 రోజులు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తెస్తాడు. దాన్ని ఆశీర్వదించినప్పుడు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి మించి ఎక్కువ మందికి పంచిపెట్టినా ఇంకా 12 గంపలు మిగిలింది. ఆయన అద్భుతం చేయగాడు. ఆ చిన్న కుర్రాడు ఆ వాక్యం పెట్టడం వల్ల ఇంకా ఆహారం మర్చిపోయాడు. శరీరాక ఆహారాన్ని ఆత్మీయ ఆహారంలో పడ్డాడు. మనం చూడండి, గంటకు ఒకసారి అలా తిరిగి వచ్చి ఇలా తిరిగి వచ్చి ఏదో నోట్లో వేసుకుంటూ ఉంటాం. అది శరీరకమైన ఆహారం తింటే మళ్ళీ ఆకలి వస్తుంది. కానీ ఆయన ఇచ్చిన ఆహారం మనము, ఆయన ఇచ్చిన నీళ్లు తాగితే దప్పుకోనము. ఇది నెలంతా మనకి వ్యాధులు, బాధలు, చింతల వ్యాధుల్లో కాచి కాపాడుతూ ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో మనము చేస్తున్న పనిని బట్టి ఇది కృతజ్ఞతలు చెల్లించి ఇంకేమన్నాడంట, ఇది విరిచి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిలో చేయడు. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆ గిన్నెలోని పట్టుకుని, ఈ మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలన పైన కొత్త నిబంధన రక్తం, ఇది నన్ను అప్పగించి ఉన్న నాతో మీకు కూడా ఈ బలంలో ఉన్నది. ఇస్కరియోతు యోధా తీసుకోలేదు 12 మంది శిష్యులు. ఎందుకంటే అప్పు తీసుకోవాడు, ఆడెక్కడ ఉన్నాడు కదా. ఆ మాట అనేది ఒకటి సురుక్కు తగ్గుతుంది. ఏదైనా చుట్టుపోటు మాట్లాడామనుకో సురక తగ్గుతా ఉంటుంది. మంచి మాటలు నచ్చవు. ఆడి గురించి వీడి గురించి గ్యాస్ కొడితే ఆ గ్యాస్ మాటలే నచ్చితే సంఘాలకు పొగిడింపు, పేరింపు, తలింపు ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చారనుకో పొగడాలి, ఒక 20 రూపాయలు ఇచ్చారు పొగడాలి, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దాకా పొగడాలి. పొగిడించుకోవడానికి సమయం కాదు. నువ్వు ఇచ్చింది ఎవరికి ఇచ్చావు, నువ్వు చేసింది ఎవరికి చేసావు. ఆయన ఇస్తే నువ్వు ఇచ్చావు, నువ్వు సొంతంగా ఏం చేస్తలేదు కదా. నీకు ఆరోగ్యం ఇస్తేనే కష్టపడ్డావు. నీకు ఆరోగ్యం ఇవ్వకుండా నువ్వు కష్టపడగలవా? నువ్వు చేయగలవా? నీ వల్ల మన తలలో ఎందుకు కూడా భూమి మీద రావాలన్నా తలలో ఉండాలన్నా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రభు బలలో పాల్గొన్నప్పుడు దేశత కలిగి
మంచి ఆలోచనతో మనం చేయాలి. కాబట్టి ఆ రీతిగా మనం ఉండి దేవుళ్ళ బలపడదాటి కొరకు మనం దయచేయాలి. ఆమె ప్రార్థన చేద్దాం.